నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, ఈ లోకంలో అందరిలాగే నేను పాపంలో జీవించాను. పడిపోయి చెడిపోయిన దేవుళ్ళు నడిపించి ఈ రీతిగా సాక్షి రూపంలో నడిపిస్తున్నాడు. గొప్ప దేవుడు, దయగల దేవుడు, కరుణామయుడు, దయామయుడు, అడిగితే ఇచ్చోడు ఇస్తే దొరికే దేవుడు, నమ్మకం నిగూలత నమ్మిన వారి సమస్తం సాధ్యమని ఆశపడే ప్రయాణం తృప్తిపరిచాడు. అయితే 15 సంవత్సరాల క్రితం గ్యాస్ ట్రబుల్ వచ్చింది. గ్యాస్ ట్రబుల్ అనేది కూడా తెలియదు. ఇలాంటి వాళ్ళు అడిగితే అది గ్యాస్ ట్రబుల్ అన్నారు. మరి దానికి నిత్యం ట్యాబ్లెట్లు వాడాలన్నారు. దేవుడిని నడుపుకున్న ఆయా గొప్ప దేవుడు కాబట్టి నీవు తగ్గిస్తావు, నేను అని విశ్వాసంతో అడుగుతున్నాను. స్వస్థపరచవాలని అడిగాను. అయితే ఒక నెల 15 రోజులు ఎక్కువైంది. మళ్ళీ దేవుడిని అడిగాయా, నీ సన్నిధిలో సాక్షిపడిన వారితో తగ్గితే, లేదంటే డైరెక్ట్గా పర్లోక రాజ్యాన్ని చేసుకో. నేనైతే మాత్రం ఇంజక్షన్ ట్యాబ్లెట్ వాడినాను. దేవుడికి వాగ్దానం చేసుకున్నాను. అప్పుడు దేవుడు 15 సంవత్సరాల మధ్య సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చాడు. ఎందు నిమిత్తం అంటే మనలో ఆజ్ఞలు, క్రియలు కరెక్ట్గా ఉండాలి. ఎలా అంటే మనలో కుళ్ళు, కుస్తు, రాగు, మత్స, అసూయ, దేవుడము, ఈర్ష్య, కక్ష, అహంకారం, గర్వం, కోపం, క్రోధం, ధనాపేక్ష, విచారతలంపు, లోపాసులు ఉండకూడదు. ఎందుకంటే ఇందువల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని వాక్యం చెబుతుంది. వాక్యానుసారంగా జీవిస్తేనే కానీ ఏదైనా దేవుడు మన కార్యాలు చేస్తాడు. కానీ మనలో కల్మషం పెట్టుకొని ఏం చేసినా మనకి కార్యాలు జరగమని నేను నమ్మాను. అయితే ఆ సాక్ష్యం 2 చోట్లేసి పాపేశాను మందిరాలు. దేవుడు నాకు వ్యాధి పెట్టాడు, మొదల వ్యాధి పెట్టాడు. అయితే గ్రహింపలేదు. కొన్ని రోజులు బాధపడ్డాను. మళ్ళీ దేవుడు నాకు గ్రహించిన కార్యాలు వస్తాయి. ఎదర చిన్నపిల్లలు, పెద్ద ఆయన ఉన్నాడు. కేకేసి కల్మషం అని తప్పుకొని కేకేస్తున్నాను. అయితే దర్శనంలో చూస్తానన్నా నేను. దర్శనంలో ఆ పంపు దారం ఒకటి వస్తుంది. ఆ పంపు దారం వచ్చేది ఒకేసారి కట్ అయిపోయింది. అప్పుడు దర్శనంలో నాకు ఎలా అర్థమవుతుందంటే, 12 సంవత్సరాల రక్షస్త్రీ విశ్వాసంతో దేవుని వస్త్రం ముట్టగానే ఎలాగా స్వస్థ వచ్చిందో ఆ క్షణమే నాకు స్వస్థ వచ్చేసింది. దేవుని నామమున. అయితే ఏదేమైనా ప్రార్థన వల్లే సాధ్యం కాబట్టి నేను డ్యూటీకి వెళ్తాను. 10ంటికి దిగానంటే స్నానం చేసి ప్రార్థనలో 1 గంట ప్రార్థన చేసుకుంటాను. కుటుంబారాధన పెట్టుకుంటాను. 12 అయింది. అయినా సరే తెల్లారి 4 గంటలు వేసి మళ్ళీ 1 గంట ప్రార్థన చేసుకుని కుటుంబారాధన పెట్టుకుంటాను. ఎందుకంటే దేవుడు మన కోసం రక్తాన్ని సిద్ధించి విలువ పెట్టిన రక్తంతో మనల్ని కొన్నాడు. మనం ఆయన సొత్తు. ఈ లోకంలో ఏది సంపాదించుకున్నాను, ఏమి ఎత్తుకాము, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే సమస్తం విడిచిపెట్టి ఆయన కోసం మనం ప్రయాసపడి ఆజ్ఞల్ని, క్రియలు, కట్టలు అన్నీ ఉంటే ఆయన పరలోక రాజ్యాన్ని చేస్తాం. కానీ మనలోనే సమాధానం లేకుండా ఇరుగు పొరుగు వారితో సంఘంలో విభేదాలతో ఉంటే మనం ఎన్నాళ్ళు చిన్న సరే. ధనవంతుడు లాజరు ఏమయ్యాడో మీకు తెలుసు. ధనమే సంపాదించుకొని అగ్నిగుండంలోకి వెళ్ళాడు ధనవంతుడు. లాజరు దేవుడిని సంపాదించుకుని అబ్రహాములో ఉండాలి. ఆ రీతిగా బతకాలి. ఎందుకంటే శాశ్వతమైంది పరలోక రాజ్యం. ఇక్కడ ఉన్నది బొమ్మలాట. ఎప్పుడు ఎలా ఏ రోజు ఏమైందో మనకు తెలియదు. బాప్టిజం తీసుకుంటున్నాం, ఇదే ప్రార్థన అనుకుంటున్నాం. ఇది కాదు. బాప్టిజం తీసుకున్న ప్రతి మనిషి దేవుడి ఆజ్ఞలను పాటించి యథార్థంగా నమ్మకంగా జీవిస్తే పరలోక రాజ్యానికి వెళ్తాం. కానీ ఈ లోకభోగాలు చూసి ఈ లోకంలో జీవిస్తున్న ఇదే పండగ అనుకుంటే రేపొద్దున మనం పరలోక రాజ్యాన్ని చేస్తాం అసంభవం. అందుకని మనతో ఎలా మాట్లాడతాడు? కళల ద్వారా, స్వప్నం ద్వారా, దర్శనం ద్వారా, వాక్యంతో, స్వరంతో పేరు పెట్టి ముచ్చటిస్తాడు, దర్శిస్తాడు. లోపాల దోషాలుంటే బయలుపరిచి ఒప్పుకొని సరిచేసుకొని మనకు కావాల్సిన నీవులన్నీ దర్శిస్తాడు.
అయితే నేను ఈ ప్రార్థనలో రాకముందే నామకర్త క్రైస్తవులుగా ప్రార్థనకి వెళ్ళేవాడిని. బాప్టిజం తీసుకున్నాను, మందిరానికి వెళ్తూ ఉండగా వాక్యం సాక్ష్యం మనం వింటూ ఉన్నాం కదా. బైబిల్లో ఎన్న వాక్యాన్ని ఫాలో అవ్వడం నాకు ఆశ. అయితే 50 రూపాయలు వచ్చినప్పుడు దశమ భాగం 5 రూపాయలు తీసేవాడు. ఇప్పుడు 2 బిడ్డలు నాకు మగపిల్లలు కోడళ్ళు వచ్చారు, పిల్లలు పుట్టారు. నేను 5 రూపాయలు దశమ భాగం నా కోడళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ముగ్గురు జాబ్ చేస్తాం. అంటే ఏళ్ళలోకి వెళ్ళింది. మనిషి ఎక్కడ పడిపోతాడు తెలుసా? రూపాయలోనే పడిపోతాడు. వయసులో ఉండే వ్యభిచారంలో పడిపోతాడు, కానీ రూపాయలు పిల్లోడి కానించి ముసలి వాళ్ళ వరకు రూపాయలే పడిపోతారు. సాతానిక బండ హస్తాల్లో ఈ రూపాయి వల్ల పడేసి మన పరలోక రాజ్యాన్ని శాశ్వతంగా ఈ దశమ భాగం అవుతుంది. నాకు తెలిసిన సాక్ష్యం బైబిల్లో ప్రతి వాక్యాన్ని వింటా నేను. ఈ బైబిల్లో అక్షరం కూడా నాకు తెలియదు. నాకు తెలిసింది అంటే నేను చదువులేని వాడిని. బైబిల్ వాక్యం శావుకుడు ఎలా చెబుతున్నాడు, వాక్యంలో ఏముందో దాన్ని పాటిస్తేనే ఇవాళ ఈ 17 సంవత్సరాల మట్టి ఇంజక్షన్తో ట్యాబ్లెట్తో పని లేకుండా సంపూర్ణంగా ఆరోగ్యం ఇచ్చాడు. నన్ను, నా బిడ్డల్ని, నా కోడల్ని అందరూ బాప్టిజం తీసుకున్నాం. దేవుడి నామానికి మహిమార్థంగా జీవిస్తాం. ఈ సాక్ష్యం నేను నా గొప్పతనాన్ని తెలియపరచుకుంటూ రాలేదు, కానీ ఆయన ప్రతి విషయం చెప్పమన్నాడు. ఏమని? చిన్న పిల్లలు పోలి ఉన్నారంట. ఎలాగా? ఈ లోకంలో సినిమాలో, డ్రామాలో, లోకాశుల్లో పడిపోతున్నాం, కానీ దేవుడు మన కోసం ప్రాణం పెట్టి మనకు ఆవశించి ఆరోగ్యం ఇస్తే ఆయన వెనకబెట్టి నామకార్థంగా క్రైస్తవులుగా గుడిలోకి వస్తాం. గుడి దాటి బయటకు వెళ్తే సినిమాలో, సీరియాలో ఎన్నో మనం అవి చెప్పుకోలేము. అలాంటి ఆటలు జీవిస్తున్నాం కాబట్టి అవి సమస్త విడిచిపెట్టి దేవుణ్ణి అమ్మడిస్తే మనకి పరలోక రాజ్యం నిత్య జీవం కాబట్టి దానికోసమే ప్రయాసపడాలని ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించింది.